కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశం రాజకీయంగా మారింది. అల్లాపూర్ డివిజన్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ సర్వే నెంబర్ 18లోని సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ స్థలంలో తెలుగు, ఉర్దూ మాధ్యమ పాఠశాలతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 50 లక్షలతో ప్రణాళిక రూపొందించి ప్రహరీ గోడ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికారులు కబ్జాలను అడ్డుకొని పాఠశాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే అల్లాపూర్లో ఉన్నటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఆ రోజున కొంతమంది ఆర్డీఓల కేసేసి మాది అంటే మనం కూడా గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి ఆ రోజున మనం ఆర్డీఓలో మనం ఆ రోజు గెలిచి ఇమ్మీడియట్గా 18/7 గవర్నమెంట్ ల్యాండ్ అని నిర్ధారించినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఆ రోజు 4 ఎకరాల చేంజ్ ఆ రోజు మనం కేటాయించి ఉర్దూ స్కూల్ మీడియానికి తెలుగు స్కూల్ మీడియానికి ఆ రోజు కేటాయించాం, జీవో ఇచ్చాం. జిహెచ్ఎంసీ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసింది కాకుండా 50 లక్షలు కూడా శాంక్షన్ చేశాం కాంపౌండ్ వాళ్ళకి. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 50 లక్షలు ఎటుపోయినాయో దీన్ని కబ్జా పెట్టడానికి నానా ప్రయత్నాలు. ఎవరైతే కబ్జాలు పెట్టాలని చెప్పి లేఅవుట్లు కూడా తయారు చేశారు. ఇది ఓన్లీ అల్లాపూర్కి సంబంధించినటువంటి నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మత పెద్దలు ఆ రోజున ముస్లిం మత పెద్దలు, ఇమాంలు, మోజన్లు, మత పెద్దలు, మా జావీద్ భాయ్, మా సబియా గౌసుద్దీన్ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా అసోసియేషన్లు అందరూ లెటర్ ఇచ్చి ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చాలా కష్టపడి జలాని భాయ్ వీళ్ళంతా ఆ రోజున చెప్తే ఆ రోజున మనం చేసాం.